ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం రాంగ్ మెంటల్ యాటిట్యూడ్స్ గురించి మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇవి చదువుదాం ఇప్పుడు. I would like to deal first of all with the basic premise that disease and physical liabilities are not the result of wrong thought. They are far more likely to be the result of no thought at all, or are caused by the failure to follow those fundamental laws which govern the mind of God. One interesting instance of man failure is the fact that man does not follow the basic law of Rhythm, which governs all the process of nature, and man is a part of nature. సో రెగ్యులర్ లా ఆఫ్ రథం అన్నటువంటిది మానవుడు ఫాలో అవ్వట్లేదని నేను చెప్తున్నాను. ఈ రథం అన్నటువంటిది లైఫ్లో రథం లేకుండా మనం ఉంటుంటాం. రథమిక్గా ఉండాలి ఎప్పుడు కూడా లైఫ్. అంటే ఈరోజు ఏదైతే చేసామో రోజు అదే పని చేయగలగడం అన్నటువంటిది ఒకటి చాలా ముఖ్యమైనది. రథమిసిటీ అన్నటువంటి వాళ్ళు రోజు ఆ పని అలా చేయగలుగుతూ ఉండడం, ఎన్నాళ్ళైనా సరే ఆ పని చేయగలగడం అన్నటువంటిది దట్ ఈస్ కాల్డ్ రథం. మానవులు చాలా వరకు ఎలా ఉంటామంటే ఈరోజు ఒక పని చేసామంటే రేపు దీనికన్నా ఇంకోటి ఏదో ముఖ్యమైన పని అనిపిస్తుంది, లేదా ఇది చాలా చిన్న పని అనిపిస్తుంది, లేదా దీనివల్ల ఉపయోగం లేదనిపిస్తుంది. ఇలా ఏవో అనిపించి ఈ పని మానేసి ఆ పని చేస్తాం. కొన్ని ఆ పని కంటిన్యూ చేస్తామంటే ఆ పని కూడా ఎన్ని రోజుల్లో చెయ్యం, కొద్ది రోజులు చేస్తాం, మళ్ళీ ఆ పని మానేస్తాం, ఇంకో పని గడిపోతాం. నిత్య జీవితంలో ఇలాంటిది ఎక్కువగా జరుగుతుంటుంది మానవుడిలో. తెలిసి మానవుడిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులేట్ అవ్వాల్సింది ఏంటంటే వాడిలో ఒక రిథమిసిటీ పెట్టుకుంటారు. చక్కగా పొద్దున్నే ఇంటికి లేవడం, చక్కగా వాడు ఏదో ఒక కార్యక్రమం ఏదో పెట్టుకోవడం, ఒక మార్నింగ్ వాక్ అనో ఏదో సంథింగ్, లేదా పొద్దున్నే రేసి కాసేపు ధ్యానం అనో, లేదా పొద్దున్నే ఈ టైం కల్లా చక్కగా స్నానం చేసేసి పూజ చేసుకోవడం, తర్వాత ఈ రకంగా టైం గడపడం, ఇలా ఒక ఆ టైం ఎప్పటికీ ఆ పని చక్కగా వీడు చేసేసుకోగలగడం అన్నటువంటిది ఒక రిథం అన్నటువంటిది వాళ్ళ లైఫ్లో ఉంటారు. సో ఆ రిథం అనేటువంటిది మానవుడిలో చాలా వరకు దెబ్బతింటుందని చెప్తున్నారు ఆయన. It is to this failure to work with the law of periodicity that we can trace much of the difficulty inherent in the use and the misuse of the sex urge. Law of periodicity ఒకటి. లా ఆఫ్ పీరియాడిసిటీ అనేటువంటిది అంటే ఆ సమయానికి ఆ పని. ఉదాహరణకి టిఫిన్ టైంకి టిఫిన్ తినాలి, భోజన టైంకి భోజనం చేయాలి, స్నాక్స్ టైంకి స్నాక్స్ తినాలి, డిన్నర్ టైంకి డిన్నర్ తినాలండి. మనం ఏం చేస్తామంటే మనం లంచ్ టైంకి టిఫిన్ తింటాం, స్నాక్స్ టైంకి భోజనం చేస్తాం, డిన్నర్ టైంకి స్నాక్స్ తింటాం, అర్ధరాత్రి ఎప్పుడు భోజనం చేస్తాం డిన్నర్. ఈ రకంగా ఉంటుంటుంది మనకి. ఇట్ ఈస్ టోటల్లీ రాంగ్. అసలు అలా ఎప్పుడూ ఉండకూడదు. సో అది చెప్తున్నారు ఇక్కడ లా ఆఫ్ పీరియాడిసిటీ. అలా ఏ పనైనా సరే మీరు ఈ జీవితంలో లేదా పలానాప్పుడు పలానా పని అలా ఉండాలి ఎప్పుడు కూడా. లైఫ్ ఎప్పుడు కూడా ఒక పని చేయలేకపోయారు నెక్స్ట్ పనికి వెళ్ళిపోండి. అందుకే ఈ పని చేయకుండా ఎలానండి అలా ఉండకండి. ఈరోజు ఈ పని ఉదయం 6 గంటలకి చేయాలి, 8ంటికి లేచారు, 8ంటి పనికి మీరు వెళ్ళిపోండి. కానీ
6 గంటల నుంచి అంతా ఆ రోజంతా కూడా టెన్షన్ పడుతూ అలా చేసుకోవడం అలా పెట్టుకోవడం. లా ఆఫ్ పీరియడ్స్ that we can trace much of the difficulty. Instead of man being governed by the cyclic manifestation of the sex impulse and his life, therefore, being ruled by a definite rhythm, there exists at this time no such thing except in the cycles through which the female passes, and little attention is paid to these. ఈ సెక్స్ గురించి కూడా మనం గతంలో చాలా చెప్పుకున్నాం. సెక్స్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఏ సమయంలో సెక్స్ గురించి ఉండాలో ఆ సమయంలోనే సెక్స్ గురించి ఉండాలి. వేరే సమయంలో సెక్స్ గురించి ఉంటుంది అంటే దట్ ఈస్ కాల్డ్ డిసీజ్ అని ఒప్పుకోండి దయచేసి. యూ హెవ్ టు అగ్రీ అవర్ సెల్స్. 60 ఏళ్ళు వచ్చేసాయట లేదా 70 ఏళ్ళు వచ్చేసాయట సెక్స్ థాట్స్ వస్తున్నాయట అంటే దట్ ఈస్ డిసీజ్ అని తెలుసుకోండి. 10 ఏళ్ల పిల్లవాడికి సెక్స్ థాట్స్ వచ్చేస్తున్నాయట డిసీజ్ అని ఒప్పుకోండి. సో అది ఒప్పుకోవడం అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాడు ఎప్పుడైతే ఒప్పుకుంటున్నాడో దట్ మీన్స్ హీ వాంట్స్ టు చేంజ్. వాడు మారాలని అనుకుంటున్నాడు. నేను ఒక పిల్లవాడు వచ్చాడు నా దగ్గరికి. వాడి వయసు అంతా 15 సంవత్సరాలు కూడా లేదు. 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు వాడికి. ఆ పిల్లవాడు పాపం చెప్పాడు, ఏమంటే నాకు తెలియకుండా చాలా సెక్స్ థాట్స్ వచ్చేస్తున్నాయని మీరు ఏదైనా నాకు ఉపాయం చెప్పండి. ఆశ్చర్యపోయాను. అంటే అలా ఓపెన్ అప్ అవ్వడం కూడా చాలా గొప్ప విషయం. ఏం పర్వాలేదు నాయన, నేను మందిస్తాను, నీకు పూర్తిగా అన్ని తగ్గిపోతాయని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చాను, మందించాను, వేరే విషయం. సో నేను అలా ఓపెన్ అప్ అయ్యి అలా చెప్పుకుని అవి మనలో ఉండకూడదు అనేటువంటిది తెలుసుకుని వర్తించాలి. ఏ సమయంలో ఏ థాట్స్ ఉండాలో ఆ సమయంలో ఆ థాట్స్ మాత్రమే ఉండాలి. వేరేవి మనకు పొరలోకి వస్తున్నాయి అంటే దట్ ఈస్ డిసీజ్ అని వెంటనే తెలుసుకోండి అని చెప్తున్నాను. Sex impulse and his life therefore being ruled by a definite rhythm, there exists at this time no such thing. అది సో డెఫినెట్ రిథమ్ అన్నప్పుడు ఇంక వీడికి వేరే ఆలోచన రాదు. పొద్దునే లేచి టిఫిన్ టైంకి టిఫిన్ ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి టిఫిన్ 8ంటికి అయిపోయింది, 10ంటికి ఏంటి అన్న తిందామా అనేటువంటి ఆలోచన వచ్చింది అంటే దట్ ఈస్ డిసీజ్. 8ంటికి టిఫిన్ తిన్నావు బాగుంది, మళ్ళీ 12:30కో 1 గంటకో భోజనం పెడతాం, అప్పుడే దానికి ఫుడ్ మీద థాట్ వెళ్ళాలి. 10ంటికి ఏదో బజార్లో వెళ్తున్నాం, అక్కడేదో దుకాణం కనిపించింది, దుకాణంలో అదేదో కొనుక్కొని తినేద్దామా, ఇలాంటి ఆలోచన వస్తుంది అంటే దట్ మీన్స్ మన మైండ్ జబ్బు పడింది అని అర్థం. Except in the cycles through which the by a definite rhythm, there exists at this time no such thing except in the cycles through which the female passes, and little attention is paid to this. సో ఫీమేల్లో ఎలా అయితే ఆ సైకిల్ అని ఉంటుంటుంది అలా పాస్ ఆన్ అయిపోతుంటుందో, అంటే కొందరికి అసలు దాని మీద దృష్టి కూడా ఉండదు, అంత తేలిగ్గా అలా వెళ్ళిపోతుంటుంది సైకిల్. అలా అవ్వాలి ఇప్పుడు కూడా. ఫీమేల్ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా జస్ట్ ఇట్ షుడ్ పాస్ ఆన్ అంతే. తప్పితే అదొక చాలా ఇబ్బందులుగా అలా ఉంటుంది అంటే దట్ ఈస్ మెంటల్లీ దే ఆర్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ అని అర్థం. సో ఆ డిస్టర్బెన్సెస్ అన్ని కూడా సెట్ చేసుకోండి అని చెప్తున్నారు ఆయన. అవి చేసే అది exists in the cycles through which the female passes and little attention is paid to this. The male, however, is not governed by any such cycles and has broken in also on the rhythm to which the female body should be subordinated. ఫీమేల్ బాడీకి ఎప్పుడు వీడు సబార్డినేట్ అవ్వాలి అంటే మేల్కి ఈ సైకిల్ అనుకుంటుంది కదా, అంటే సైకిల్స్ ఫీమేల్లో సైకిల్స్ ఎప్పుడైతే ఉంటున్నాయో ఆ టైంలో దాంపత్యం వహించండి. సైకిల్స్ అయిపోయేటంటే ఇంకా దాంపత్యం మీద దృష్టి వెళ్ళదు. ఒక ఫీమేల్ అడిగింది నాకు వచ్చి, వాళ్ళ హస్బెండ్ ఏమో పాపం ఆయన 50 ఏళ్ళు 65 ఏళ్ళు ఏదో, యాండి మై వైఫ్ ఈజ్ నాట్ అలౌయింగ్ మీ అని అన్నాడు పాపం వచ్చి. సర్లేండి మాట్లాడదాం, ఇగోండి మందులు వాడండి అని చెప్పి ఇందులో ఆవిడ వచ్చింది ఫీమేల్, విడివిడిగా మాట్లాడారు. అండ్ వై షుడ్ ఐ వెన్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఇన్ ద ప్రజెంట్ ఏజ్ అని అంది ఆవిడ. చాలా పర్ఫెక్ట్గా మాట్లాడింది ఆవిడ అనిపించింది. సో ఇది ఆ మేల్కొలుపు అనేటువంటిది అంటే లైఫ్ మీద ఒక పర్ఫెక్ట్ దృష్టి అనేటువంటిది ఇది ఎందుకు ఉంది ఇప్పుడు. సో దాని మీద ఒక దృష్టి ఉంచుకోండి చక్కగా. ఇది ఇప్పుడు అవసరం లేదు, దానికి ఆస్పెక్ట్ అయిపోయింది. దెన్ అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా అయిపోతారంటే ఒక చక్కని ఫ్రెండ్స్ లాగా అయిపోతారు. వాడితే ఒక ఫ్రెండ్స్ లాగా అయిపోవాలి, కానీ ఎంత వయసు వచ్చినా ఇంకా అదే థాట్స్ వస్తున్నాయట అంటే దట్ ఈస్ సంథింగ్ రాంగ్. అది తెలుసుకోండి. అంటే తెలియక చాలామంది ఈ థాట్స్ కంటిన్యూ చేసుకుంటారు. అది పాపం చాలా మందికి తెలియదు. ఫస్ట్ టైం మనకి చెప్పారు కదా, బికాస్ ఆఫ్ నో థాట్ ఎట్ ఆల్. వాళ్ళకి
ఇది ఈ థాట్స్ ఇంతవరకే ఉండాలి వయసులో, ఈ వయసు అయిపోయిన తర్వాత దాని మీద థాట్ అవసరం లేదు అంటే విషయం పాపం చాలా మందికి తెలియదు. అదే చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకు చెప్పారు. చాలా మందికి ఈ విషయాలు తెలియదండి. తెలియక పాపం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నట్టు విషయంగా అనుకుంటారు. దేర్ ఎగ్జిస్ట్ త్రూ విచ్ ద ఫీమేల్ పాసెస్, అది మ్యాన్ షుడ్ సబార్డినేట్. అది మ్యాన్ ఎప్పుడు కూడా ఫీమేల్ యొక్క సైకిల్కి వీడు సబార్డినేట్ అవ్వాలి. కరెక్ట్గా ఆవిడ యొక్క ఓవ్యులేషన్ టైం ఏమిటి దానికి చక్కగా వీడు సబార్డినేట్ అవ్వాలి. అండ్ విచ్ rightly understood would determine the use of the sex relationship. రైట్ అండర్స్టాండింగ్ ఎప్పుడూ కూడా ఉండాలండి. సెక్స్ అసలు దేనికి పెట్టాడు భగవంతుడు? చక్కటి అండర్స్టాండింగ్ పెట్టుకోండి. ఊరినే డోంట్ బి ఎమోషనల్. జస్ట్ అసలు ఎందుకు పెట్టాడు భగవంతుడు, దాని యొక్క విధానం ఏమిటి, దాని యొక్క వినియోగం ఏమిటి చక్కగా తెలుసుకోండి. వినియోగం తెలుసుకున్న తర్వాత దాన్ని ఎప్పుడు ఎంతవరకు వాడాలో అంతవరకు వాడేస్తాడు. తర్వాత ఇంకా దాని గురించి పెద్ద దృష్టి ఉండదు లైఫ్లో. వాడు అలా జీవిస్తూ ఉంటాడు. అది అంటే ఏ ఆస్పెక్ట్ అయినా సార్ లైఫ్లో అది దేనికి ఏర్పడింది, దానికి ఎంతవరకు స్థానం ఉంది, ఆ స్థానం దానికి పెట్టేసేయండి అంతే. ఇవన్నీ ఉండకూడదండి, అవన్నీ ఉండకూడదండి. ఉండకూడదు అయితే భగవంతుడు ఎందుకు పెట్టాడు? దానికి కొంతవరకు స్థానం ఉంది లైఫ్లో. ఆ స్థానం దానికి చక్కగా కేటాయించేసేయండి. చక్కగా సరదాగా గడిపేసేయండి. ఆ టైం అయిపోయింది, ఆ స్థానం అయిపోయింది. తర్వాత వైఫ్ తోటి చాలా ఒక ఫ్రెండ్లీగా చక్కగా ఒక చక్కటి స్నేహితురాలుగా ఉండి భావించి చక్కగా జీవితం గడపండి. అది సెక్స్ రిలేషన్షిప్ ఇంక్లూడింగ్ అది subordinated and which rightly understood would determine the use of sex relationship, including naturally the male impulse also. సో మేల్ ఇంపల్స్ అది ఫీమేల్ బాడీకి న్యాచురల్ ఇంపల్స్గా వీడి బాడీ ట్యూన్ అప్ అవ్వాలి. దట్ ఈస్ ద పర్ఫెక్ట్. సో ఫీమేల్ బాడీ ఎప్పుడైతే ఓవ్యులేషన్ ఇది అవి ఏదైతే జరుగుతుందో దానికి తగ్గట్టుగా మేల్ ఇంపల్స్ అంటే జనరేట్ అవ్వాలి. అది వీడి దాన్ని దాంపత్యము అంటారు అలా జరిగితే. న్యాచురల్లీ ద మేల్ ఇంపల్స్ ఆల్సో this failure to live by the law of periodicity and to subordinate the appetites to cyclic control is one of the major causes of disease. సో వీటిని చక్కగా దానికి ట్యూనప్ అయిపోయి ఉండడం అనేటువంటిది సహజం. దాన్ని కంట్రోల్ చేసి తొక్కు పెడదామండి అని అనుకోవడం అనేటువంటిది అసహజమైనటువంటిది. అప్పుడు జబ్బులు వస్తాయి మనకి. అది చెప్తున్నారు న్యాచురల్ కాజెస్ ఆఫ్ డిసీజ్ అన్నారు. And as these laws are given form on the mental plane, one might legitimately say that their infringement has a mental basis. This might be the case if the race were working mentally, but it is not. So, ఇది ఎక్కువగా సెక్స్ అనేటువంటిది ఫిజికల్ కాకుండా మెంటల్, ఇది తెలుసుకోవాలి. థాట్ అనేటువంటిది ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉన్నట్టు. సో ఈ థాట్ ఆస్పెక్ట్ మీద చక్కటి అవగాహన అనేటువంటిది పెట్టుకుంటే దాన్ని బట్టి వాడికి వస్తున్నటువంటి జబ్బులు వీటి గురించి ఒక చక్కటి రహస్యాలు వీటికి తెలుస్తాయి. సో ఇట్ ఈస్ మెంటల్. ఆన్ ది మెంటల్ ప్లేన్ వన్ మైట్ లెజిటిమేట్లీ సే దట్ దేర్ ఇన్ఫ్రింజ్మెంట్ హ్యాస్ ఎ మెంటల్ బేసిస్. దీనన్నిటికీ కూడా మెంటల్ బేసిస్ ఉంది. వీడికి ఓవర్ సెక్షువల్ థాట్స్ వస్తున్నాయి, లేదా వీడికి అసలు సెక్షువల్ థాట్స్ రావట్లేదు. అసలు కొందరికి పాపం అలా ఆవిడున్నా సరే వీడికి అసలు సెక్షువల్ థాట్ రావట్లేదు. దట్ ఈస్ ఆల్సో డిసీజ్. అది చెప్తున్నారు మెంటల్ బేసిస్. దిస్ మైట్ బి ద కేస్ ఇఫ్ ద రేస్ వర్ వర్కింగ్ మెంటల్లీ. సో ఇది మెంటల్ అన్నటువంటిది ఎందుకు అంటున్నారంటే బికాస్ ప్రజెంట్ ఆర్యన్ రేస్ ఈస్ వర్కింగ్ మెంటల్లీ. దిస్ మైట్ బి ద కేస్ ఇఫ్ ద రేస్ వర్ వర్కింగ్ మెంటల్లీ, బట్ ఇట్ ఈస్ నాట్. సో ఇఫ్ ద రేస్ వర్కింగ్ మెంటల్లీ, అప్పుడు ఈ మెంటల్గా వీడికి ఆ థాట్ అనేటువంటిది ఆ టైంకి వస్తుంది. కరెక్ట్గా డేట్ చెక్ చేసుకుంటే ఆవిడ ఓవ్యులేషన్ టైం ఇప్పుడు అది చక్కగా వీడికి ఆ టైంలోనే ఆ థాట్ వస్తుంది. వేరే అప్పుడు అది వీడికి రాదు, ఆవిడకి రాదు, అలా ఉంటారు అన్నమాట. సో వీడు మెంటల్గా వీడు ఉండట్లేదు కాబట్టి వీడికి ఆ థాట్స్ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తుంది. సో హీ షుడ్ ఎలివేట్ హిమ్సెల్ఫ్. వాడు మెంటల్ ప్లేన్లో వాడు చక్కగా ఎలివేట్ అయి ఉంటే చక్కగా ఆవిడ వీడు మెంటల్ ప్లేన్లో భార్యాభర్తలుగా ఉంటారు చక్కగా. అంటే అనే వీడు ఆవిడ కరెక్ట్గా ఆవిడ బాడీలో వస్తున్నటువంటి చేంజెస్ ఆవిడ మెంటల్ ప్లేన్లోనూ చక్కగా అది రిఫ్లెక్ట్ అవుతుంటుంది. చక్కగా అది ఇది ట్యూన్ అప్ అవుతుంటుంది.
వీడు దానికి సబార్డినేట్గా వీడు ఆ టైంకి చక్కగా వీడికి ఆ థాట్స్ అనేటువంటి వీడు ఎంటర్టైన్ చేసుకుంటాడు. మిగిలిన టైంలో అసలు ఆ థాట్స్ రావు ఇద్దరికి. అది అంటే డిసీజ్ ఆరిజినేషన్ అసలు ఎక్కడ జరుగుతుంది అనేటువంటి విషయం గురించి ఆయన చెప్తున్నారు. మనకి హోమియోపతిలో కూడా సిఫిలిస్, సైకోసిస్ వాటి వలన అసలు ఇన్ని జబ్బులు ఇలా వచ్చేస్తున్నాయి. సోరా బేసిస్గా ఉంటాయి. సో ఆ మ్యాజం అనేటువంటిది స్టార్ట్ అవ్వడానికి కారణాలు ఈరోజు మనకి పాఠంలో చెప్తున్నారు. But it is not. It is in the modern world of today that there is beginning a widespread infringement of these mental laws, particularly of the law of cycles, which determine the tides, controls world events, and should also condition the individual and so establish rhythmic life habits. One of the major predisposing incentives to good health. So rhythmicity అంటే చాలా ముఖ్యం ఫర్ గుడ్ హెల్త్. చక్కటి ఆరోగ్యం ఉండాలంటే ప్రతిరోజు చక్కగా టైంకి లేవాలి. చక్కగా ఆ టైంకి వచ్చేటప్పుడు పడుకుని పోతాడు. చక్కగా ఆ టైంకి చక్కగా లేస్తాడు. చక్కగా ఈ రోజు ప్రార్థన చేస్తాడు. చక్కగా ఆ టైం వీడికి వాచ్ పెట్టవలసినటువంటి అవసరం లేదు చేతికి, లేదా ఫోను ఇవే అవసరం లేదు. ఆ టైం అయ్యేటప్పుడు చక్కగా వీడు లేచేస్తాడట. కొందరు చిన్నపిల్లలు ఉంటారు, పొద్దునైందని ఇంకా తల్లిదండ్రులు పక్క మీద ఉంటారు కానీ వాడు చక్కగా లేచేసి కూర్చుంటాడు. ఎవడు చెప్పాడు వాడు పొద్దునైంది నువ్వు లేవాలి ఇప్పుడు అని? రాత్రి కూడా చక్కగా నిద్రపోతాడు. ఆకలేసిన టైంకి ఆకలేస్తుంది అంటాడు. సో దట్ ఈస్ కాల్డ్, అంటే బేసిక్గా వీడు పుట్టినప్పుడు ఒక రిథమిసిటీలో వీడు పుడతాడు. దాన్ని వీడు పెరుగుతున్న కొద్దీ అడల్ట్ అవుతున్న కొద్దీ అడల్టరేట్ అవుతాడు. దాని ఆ రిథమిసిటీ దెబ్బతినిపోతాడు. అదే టు గుడ్ హెల్త్ అది చెప్తాడు. బై బ్రేకింగ్ ద లా ఆఫ్ రిథమ్ మ్యాన్ హ్యాస్ disorganized the forces which, rightly used, tend to bring the body into a sound and healthy condition. సో మానవుడు ఎప్పుడైతే కనుక ఈ లాస్ని బ్రేక్ చేసుకుంటాడో, బై బ్రేకింగ్ దిస్ లా ఆఫ్ రిథమ్ మ్యాన్ హ్యాస్ డిజార్గనైజ్ ద ఫోర్సెస్. ఈ ఫోర్సెస్ డిజార్గనైజ్ అయిపోతుంది అంటే ఎప్పుడు కరెక్ట్గా ఆకలేయాలో అప్పుడు ఆకలేయడం మానేస్తుంది కడుపులో. ఎప్పుడు కరెక్ట్గా నిద్ర రావాలో అప్పుడు నిద్ర రావడం మానేస్తుంది. అర్ధరాత్రి రెండైనా నిద్ర రావట్లేదండి అంటే దట్ మీన్స్ రిథమిసిటీ దెబ్బతింది నాయన నీలో. అది చిన్న విషయంగా తీసుకోకు. పర్వాలేదు, రెండింటికి పడుకున్న పొద్దున్న 9 దాకా పడుకుంటున్నాం కదా అని అనుకోకు. రిథమిసిటీ ఏంటంటే రాత్రి కరెక్ట్గా 10, 10:30 ఏడుకు పడుకోవాలి, పొద్దున్న 4:30, 4, 5 ఆ టైం కల్లా లేచేసేయాలి. దట్ ఈస్ కాల్డ్ రిథమిసిటీ బాడీ. సో ఆ రిథమిసిటీ నీలో దెబ్బతింటోంది, దాన్ని సెట్ చేసేసుకోవాలి. అది చెప్తున్నారు. మ్యాన్ హ్యాస్ డిసార్గనైజ్డ్ ద ఫోర్సెస్ విచ్, రైట్లీ యూజ్డ్, టెన్ టు బ్రింగ్ ద బాడీ ఇంటూ ఏ సౌండ్ అండ్ హెల్దీ కండిషన్. ఆ ఫోర్సెస్ని మళ్ళీ రైట్గా అయిపోయేటట్టుగా చేసుకో, ఆటోమేటిక్గా నీ హెల్త్ సెట్ అయిపోతుంది. ఎప్పుడు పడితే అప్పుడు తిని, ఏది పడితే అది తిని, ఎప్పుడు పడితే అప్పుడు పడుకుని, ఎప్పుడు పడితే అప్పుడు లేచేసి ఇలా చేసేయడం వల్ల ముందు నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ముందు దాన్ని రైట్గా సెట్ చేసేసుకోవాలి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే చోట్లో ఈ సృష్టి అంతా కూడా ఒక సైక్లిక్గా తిరుగుతుంది. అది కాదండి ఈరోజు నైట్ షిఫ్ట్స్ లేకపోతే ఎలా సార్ మనకు ఉద్యోగం, ఇవన్నీ దట్ ఆ లాజిక్ నీ మైండ్స్ వరకు పెట్టుకోండి. నిజానికి సృష్టిలో ఆ సైక్లిక్ అనేటువంటిది ఒకటే ఉన్నటువంటిది ఒక రిథం. ఆ రిథమిసిటీ అనేటువంటిది ఫాలో అవ్వాలి, ఎప్పుడైనా సరే ఫాలో అవ్వాల్సిందే. సో రిథమిసిటీ అనేటువంటిది ఫాలో అవుతున్నటువంటి వాడికి ఏ జబ్బులు ఉండవు. రిథమిసిటీ ఫాలో అవ్వకపోతే మాత్రం లైఫ్ అనేటువంటిది జబ్బు పడుతుంది. కరెక్ట్గా ఆ టైంకి భోజనం చేయండి. ఇప్పుడు జంతువులు ఉంటాయి, కరెక్ట్గా ఆ టైంకి అవి తింటాయి. ఆ టైం వాడికి చక్కగా వాటికి ఎలా తెలుస్తున్నాడు ఆశ్చర్యస్తున్నాడు. ఐ డోంట్ ఐ స్టిల్ ఇట్ ఈస్, అది నాకు చాలా పజిలింగ్గా ఉంటుంది. కరెక్ట్గా ఆ టైంకి దానికి ఆకలికి అరుస్తుందండి. ఎట్లా అరుస్తుంది? మన దానికి వాచ్ ఉందా? ఏముంది? 9ంటికి అరిచేది 10ంటికి అరగవచ్చు కదా, లేదా 8ంటికి అరవచ్చు కదా, కరెక్ట్గా ఆ టైంకి అరుస్తుంది. సో రిథమిసిటీ అనేటువంటిది నేచర్లో సహజంగా ఉంది. జంతువులన్నీ అవి ఫాలో అవుతున్నాయి. మానవుడు ఒక్కడు మాత్రం దాని నుంచి డీవియేట్ అవుతున్నాడు. అందుగురించి వాడికి జబ్బులు అనేటువంటివి ఎక్కువ వస్తున్నాయి. హాస్పిటల్స్ ఎక్కువ కట్టుకోవాల్సి వస్తుంది. ఏవో ప్రయత్నాలు చేస్తున్నాడు, ఏవో చేస్తున్నాడు, కానీ స్టిల్ హీఈస్ ఫేసింగ్ ఇల్ హెల్త్. ఇన్ని చేస్తున్నా సరే, పోనీ ఇన్ని హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. 30 ఏళ్ల కింద ఇప్పుడు చాలా హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ అయిపోయాయి మనకి. మరి హెల్త్ అనేటువంటిది ఎంజాయ్ చేయగలుగుతున్నారా అంటే లేదని, ఇంకా జబ్బులు కూడా పెరిగిపోయాయండి అంటాం. సో వేర్ వీఆర్ గోయింగ్. హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ అయ్యారు, డాక్టర్స్ ఇంత అవైలబిలిటీ వచ్చింది, ఇంత సైంటిఫిక్గా ఇంత అడ్వాన్స్ అయ్యాం, ఇంత ఇదైన తర్వాత ఇదివరకనే ఇప్పుడు హెల్త్ చాలా చక్కగా ఎంజాయ్ చేయగలగాలి కదా మానవుడు. నిజానికి ఇది కరెక్టే అయితే, ఒకవేళ ద డెవలప్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్, దెన్ మ్యాన్ షుడ్ ఏబుల్ టు ఎంజాయ్ ది హెల్త్ ఇన్ ఎ మోర్ అడ్వాన్స్డ్ వే. చక్కగా ఇంకా చాలా ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా చాలా ఇదిగా ఉండాలి.
కానీ ఆరోగ్యానికి వచ్చేసరికి ఇంకా జబ్బులు కూడా ఇంకా ఫ్రీక్వెంట్గా పెరిగిపోతున్నాయి, ఇంకా దాన్ని ఇదైపోతుంది. అందు గురించి ఈ విషయాల మీద దృష్టి పెట్టుకోండి అంటున్నారు ఆయన. ఏ సౌండ్ అండ్ హెల్దీ కండిషన్ అది. So to bring the body into a sound and healthy condition, by so doing, he has laid the foundation for that general debility and those inherent organic tendencies which predispose a man to ill health and which permit entrance into the system of those germs and bacteria which produce the outer forms of malignant disease. Outer form of malignant disease ఎందుకు వస్తుంది వీడికి? బ్యాక్టీరియా ఎందుకు ఎంటర్ అయింది లోపలికి? వీటిలో రిథమిసిటీ దెబ్బతింది. ఎప్పుడైతే రిథం అన్నటువంటి దెబ్బతింటుందో, ఎప్పుడైతే వీడు తలుపులు వేసుకోవాల్సిన టైంలో వీడు తలుపులు వేసుకోకుండా ఉంటాడో, పగలు తలుపులు తీసుకోవాలి, రాత్రి తలుపులు వేసుకోవాలి. వీడు రాత్రి తలుపులు తీసుకున్నాడు అనుకోండి, దొంగలు దూరపడతారు. దొంగలు ఉన్నారండి ఊళ్ళో చాలా అని చెప్పి అరిస్తే లాభం లేదు. నువ్వు టైంకి నువ్వు తలుపులు వేసుకున్నావు నాయన, నువ్వు తలుపులు వేసుకుని పడుకుంటే దొంగలు రారు మీ ఇంట్లో. నువ్వు తలుపులు వేసుకోలేదు కాబట్టి దొంగలు వచ్చేసారు మీ ఇంటికి. పక్కింటికి ఎందుకు రాయలేదు? ఇంటికి ఎందుకు వచ్చారంటే నువ్వు తలుపులు వేసుకోకుండా పడుకున్నావు. అది ఎట్లాగో జీవితంలో రిథమిసిటీ అటువంటిది అది ఫాలో అవ్వకుండా ఉన్నటువంటి వాడికి జబ్బులు వచ్చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి. జబ్బు రావడంతో జర్మ్స్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా విచ్ పెర్మిట్ ఎంట్రన్స్ ఇంటు ద సిస్టమ్ ఆఫ్ దోస్ జర్మ్స్ అండ్ బ్యాక్టీరియా విచ్ ప్రొడ్యూస్ ద అవుటర్ ఫార్మ్స్ ఆఫ్ malignant disease. When humanity regains an understanding of the right use of time, రైట్ యూజ్ ఆఫ్ టైం అటువంటిది ఎప్పుడు చేయాలి మనం. టైం ఉంది కదా అని సొల్లి కబుర్లను మాట్లాడడం అంటున్నది కూడా చేయకండి దయచేసి. వాక్ అనేటువంటిది ఇచ్చాడు, మనస్సు ఇచ్చాడు భగవంతుడు. దాన్ని చక్కగా ఒక రైట్ యూజ్ చేయండి. 4 జంతువులు ఉన్నాయనుకోండి, 5వ జంతువు గురించి మాట్లాడుకుంటాయన్నటువంటి భావం మనకు కనిపిస్తుంది, కనబడదే. మరి మానవుడు ఎందుకు అలా తయారైపోతున్నాడు? వై హీ డివియేటెడ్ ఫ్రమ్ ది నేచర్. దానివల్ల ఏం సాధించాం మనం? ప్రశ్న వేసుకోండి. నేచర్ నుంచి డివియేట్ అవుదాం పోనీ, ఇంకా డివియేట్ అవుదాం, నో ప్రాబ్లం. బట్ వాట్ వీ గెయిన్ బై గెటింగ్ డివియేటెడ్ ఫ్రమ్ ది నేచర్? ఏమీ సాధించలేకపోతున్నాం. ఇంకేదో సాధించడానికి పరిగెడుతున్నాం కానీ సాధించినటువంటిది చూసుకుంటే ఏమీ లేదు. ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎత్తుకుంటున్నాం అనుకుంటున్నాం, ఆ బొంతకి గొంతలు పడితే వాటిని పుట్టుకుంటున్నాం కానీ ఇంకో గొంతలు ఏర్పడిపోతున్నాయి. అన్ని కన్నాలు ఏర్పడిపోతున్నాయి లైఫ్లో. ఒక జబ్బుకి సొల్యూషన్ పట్టుకున్నా అనే లోపు ఇంకో 2 జబ్బులు లేస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు మానవుడు? అసలు ఏమైపోతున్నాడు? ఆ జబ్బుకి ఎట్లయినా సరే పట్టుకున్నా అనే లోపు ఇంకో జబ్బులు వచ్చేస్తాయి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, which determines the law of rhythm on the physical plane. సో రైట్ యూస్ ఆఫ్ టైం అంటే చేస్తే దాన్నే లా ఆఫ్ రిథమ్ అన్నారు. ఏ సమయానికి ఎక్కడ ఎంతసేపు ఉండాలో అంతసేపే ఉండండి, అంతే. దట్ ఈస్ కాల్డ్ రైట్ యూస్ ఆఫ్ టైం అండ్ కెన్ డిటర్మైన్ ద ప్రాపర్ సైకిల్స్ ఫర్ ది వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది లిటిల్ ఫోర్స్. ప్రాపర్ సైకిల్స్ అన్నారు ఫర్ ద వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది లిటిల్ లైఫ్ ఫోర్స్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్. సో ఏ టైంకి అది ఆ టైంకి చక్కగా అది మన లైఫ్లో ఈ లైఫ్ ఫోర్స్ అనేటువంటిది అది దానిలో వేరే సైకిల్స్ ఉన్నాయి. డైజెషన్ అనేటువంటిది ఒక సైకిల్, రెస్పిరేషన్ ఒక సైకిల్, సర్క్యులేషన్ ఒక సైకిల్, ఇవన్నీ వేరే సైకిల్స్ ఉన్నాయి. వాటికి లైఫ్ ఫోర్స్ అనేటువంటిది ప్రాపర్గా సప్లై అవుతున్నారు. ప్రాపర్గా సప్లై అవ్వడానికి వీడు చేయాల్సినటువంటి సహకారాన్ని టైంకి ఏదో తిను. ఆ టైం వాడికి ఏదో ఇంత చద్ది ముద్దైనా తిను, తప్పులేదు. ఏదో 4 బిస్కెట్లు కాఫీ అయినా తీసుకో, తప్పులేదు. టైంకి తినకపోవడం చేత వీడికి అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చేస్తున్నాయి. టైంకి ఫుడ్ అనేటువంటిది పడుతుంటే వీటన్నిటి కూడా లైఫ్ అనేటువంటిది ఎనర్జీ అనేటువంటిది అలా సప్లై అవుతుంటుంది. చక్కగా ఏది ఎంత తినాలో అంతే తినండి, దొరికింది కదా అని తినేసేయకండి, దొరకలేదు కదా అని మానేసేయకండి, ఇలా. సో ప్లీజ్ మెయింటైన్ ఏ రెగ్యులారిటీ ఇన్ అవర్ లైఫ్. అది తప్పకుండా చేయండి. ముందు సాధన అంటేది పెట్టుకుని మనం ఏదో చాలా గొప్పవాళ్ళం అని అనుకోవడం దానికన్నా ముందు భగవంతుడి దేహాన్ని ఇచ్చాడు, ఈ దేహాన్ని చక్కగా కాపాడుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ బేసిక్ ఫండమెంటల్ పాయింట్. ముందు దైవారాధన సంగతి నెక్స్ట్ పాయింట్. ముందు ఈ దేహాన్ని ఇచ్చాడు, ఈ దేహాన్ని చక్కగా కాపాడుకుందాం. దేహం జబ్బు పడకుండా ఉండేట్టుగా చూసుకున్నాం ఫస్ట్. అంటే ఏం చేయాలి? చక్కగా టైంకి నిద్ర లేవండి, టైంకి ఇంత ఆహారం తీసుకోండి, టైంకి పడుకోండి, టైంకి పనులు చేసుకోండి, అంతే చాలు. ఫస్ట్ ఇది చేద్దాం. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒక గంట సమయం దొరికింది, ఆ గంట సమయంలో ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకోండి, ఒక అరగంట సేపు పూజ చేసుకోండి. ఇది మానేసి అదేదో చేసేస్తున్నాడు, అదేదో ఉద్ధరించేస్తున్నాడు అని మనం అనుకున్నామంటే మనం మోసం చేసుకున్నట్టు అయిపోతుంది. అంటే ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత వీడు ఏం సాధించగలడు? వీడు ఏం సాధించలేడు. అందుకని ఫస్ట్ హెల్త్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసుకోండి. Proper cycles for the various manifestations of the life force upon the physical plane, then
What was earlier an instinctual habit will become the intelligent usage of the future. వీడికి ఇన్స్టింక్చువల్ హ్యాబిట్ ఏదైతే ఉందో అది ఇంటెలిజెంట్ యూసేజ్గా దిగుతుందండి అన్న. జంతువుకు ఉంది ఇన్స్టింక్చువల్ బిహేవియర్ ఉంటుంది దాంట్లో. అది ఇంటెలిజెంట్గా వీడికి తెలియాలి. అంటే ఏంటంటే టైంకి ఆకలేయడం, టైంకి భోజనం చేయడం అంటుంటే దానికి ఇన్స్టింక్చువల్ బిహేవియర్. ఆకలిస్తుంది అంటే ఫస్ట్ ఫుడ్, తర్వాత ఇంకో విషయం. అలా కాదు, నీకు ఇదేదో పెద్ద షెడ్ కడుతున్నాను దాని గురించి కొంచెం నీతో మాట్లాడాలి అంటే అదంతా కాదు, ముందు ఫుడ్ వైపు వెళ్ళిపోతుంది. ఎంత సీరియస్గా మాట్లాడుతున్నా నీకు ఏదో ఇలా షెడ్ ఇలా వేస్తున్నావు, లేదా రూఫే నాకు అవసరం, ఫుడ్ ముందు ఫుడ్ తినేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టింక్చువల్ బిహేవియర్. సో మానవుడు కూడా ఇన్స్టింక్చువల్ బిహేవియర్ నుంచి ఇంటెలిజెంట్గా తయారవుతున్నప్పుడు ఈ బిహేవియర్ని చక్కగా వాడు వాడుకోవడం చేత వాటిలో ఇంటెలిజెన్స్ అంటుండే చక్కగా ముందు ఏది ముఖ్యం, ఈ రోజు ఈ టైంకి భోజనం చేయడం అంటున్నది ముఖ్యం. రేపటి గురించి రేపు బతుకుంటామా లేదో తెలీదు. ఓ 1 year తర్వాత చేయబోయేటువంటి వ్యాపారం గురించి ఈరోజు మీటింగ్ పెట్టుకుని ఈరోజు తినాల్సిన టైంకి ఫుడ్ ఈరోజు ఎగ్గొట్టేసుకుంటే ఏం సాధించాం మనం దాంతో? గురించి ఎప్పుడు కూడా టైంకి తినండి, టైంకి పడుకోండి, టైంకి పనులు చేసుకోండి, అంతే ఆయన చెప్తున్నది. ఇంకేది లేదు ఆయన చెప్తున్నది వేరే. An instinctual habit will become the intelligent usage of the future. This will constitute an entirely new science and the rhythm of the natural processes and establishing as habits the correct cycles of physical functioning will bring about a new era of health. Physical functioning అంటున్నది rhythm of the natural processes and the establishing as habits. వాటిని హ్యాబిట్స్గా పెట్టేసుకోండి. అంటే పొద్దున్నే 6 గంటలకి లేదా 5 ఇంటికల్లా నిద్ర లేవడం, 6 ఇంటికల్లా ప్రార్థన, ఇది ఒక హ్యాబిట్ అయిపోతుంది. హీ షుడ్ హ్యావ్ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్. కనుక అది ఇన్స్టింక్చువల్ బిహేవియర్ నుంచి ఇంటెలిజెంట్గా పెట్టేసుకోండి. ఇంటెలిజెంట్గా పెట్టుకున్నటువంటిది వాటిని అవి హ్యాబిట్స్గా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి వాటి విషయాల్లో ఒక చక్కటి దృష్టి ఏర్పాటు చేసుకోండి. దాన్ని అంటున్నారు. దిస్ విల్ కాన్స్టిట్యూట్ అన్ ఎంటైర్లీ న్యూ సైన్స్ and the rhythm of the natural processes and the establishing as habits. వీటిని హ్యాబిట్స్గా ఎస్టాబ్లిష్ చేసుకోండి. ది కరెక్ట్ సైకిల్స్ ఆఫ్ ఫిజికల్ ఫంక్షనింగ్, దానివల్ల ఏమవుతుంది, ఫిజికల్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ సైకిల్స్ వీటికి వచ్చేస్తుంది. కరెక్ట్ సైకిల్ దెబ్బతిన్న తర్వాత ఇంకా ఏం సాధించిన అది బాగా తెలుసుకోండి. దీని గురించి మాస్టర్ గారు కూడా న్యూ ఎరా హీలింగ్ అన్నటువంటి చెప్పారు. హెల్త్ అన్నటువంటిది ఫస్ట్, మెడిసిన్ సంగతి తర్వాత చూద్దాం, ముందు హెల్త్ అన్నటువంటి దాని గురించి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వండి దయచేసి అని చెప్తున్నారు. మెడిసిన్ జబ్బు వచ్చిన తర్వాత ఏ మంది వేసుకుందాం, ఏ మంది ఫాస్ట్గా పనిచేస్తుంది అనేటువంటిది అలా విడిపోకండి. ఏ జబ్బుకి ఏ మందు వాడాలి, ఏ డాక్టర్ ముఖ్యం, అది ఎంతసేపు చెప్పుకున్నా అది ఫినిష్ అవ్వదు ఆ చాప్టర్. కనుక తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ హెల్త్ గురించి ఫస్ట్గా చక్కగా తెలుసుకోండి. హ్యాబిట్స్ అంటుంది, చక్కటి హ్యాబిట్స్ రిథమ్గా ఉండడం అంటుంది ఎస్టాబ్లిష్ చేసుకోండి. The correct cycles of physical functioning will bring about a new era of health and of sound physical conditions for the entire race. I need the word establishing for as the focus of racial attention shifts into the region of the higher values, the physical vehicle will gain enormously and good health through right rhythmic living plus correct thinking and soul contact will become permanently established. దీనివల్ల ఏమవుతుందంటే మీరు రైట్ రిథమ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకుంటే సోల్ అంటే బాడీ, ఉదాహరణకి మన కార్ మంచి కండిషన్లో ఉందనుకోండి, ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించుకుని, ఎప్పటికప్పుడు దుమ్ము పడకుండా తుడుచుకుని, వెహికల్ని ఒక మంచి కండిషన్లో మెయింటైన్ చేస్తున్నాడు అనుకోండి. ఉదాహరణకి వాడిని పిలిచి ఏమంటే ఇప్పుడు విజయవాడ వెళ్దాం పదండి అని అంటే కార్ వేసేసుకుని వాడు వచ్చేసాడు. కార్ ఎక్కినప్పటి నుంచి ఏంటంటే మీరు రిసార్టర్ హీలింగ్ గురించి అది చెప్తున్నారు చెప్పండి అంటాడు. వీడు అలా మాట్లాడుకుంటూ వెళ్తాడు. అసలు జర్నీ చేస్తున్న విషయం వీళ్ళు అసలు ఎక్కడ ఫీల్ అవ్వరు. చక్కగా విజయవాడ చేయడానికి ఒక మంచి విషయాలన్నీ కూడా అలా చెప్పుకుని వాళ్ళు అయిపోయారు. కారు ప్రాబ్లంగా ఉందనుకోండి, వీడు హారన్ మోగదనో, లైట్లు వెలగట్లేదనో, లేదా ఇంకోటో ఏమైనా ప్రాబ్లమ్స్గా ఉందనుకోండి, జర్నీ ఏమవుతుంది, హారన్ మోగాల్సినప్పుడల్లా వీడు గుండె ఒకసారి ఇలా అవుతుంటుంది. ఎందుకంటే అక్కడ హారన్ కొట్టాలి, అక్కడ ఎదురుకుండా హారన్ కొట్టలేము. సో లైఫ్ అనేటువంటిది ఆ రకంగా దెబ్బతింటుంటుంది. అందుకని ఫస్ట్ లైఫ్కి ఒక రిథమ్ అంటున్నది ఇచ్చేసి చక్కగా ఈ రోజు నుంచి ఒక రిథమ్ అంటున్నది పెట్టేసుకోండి. ముందు అసలు బాడీకి సంబంధించినది ఫస్ట్ ముఖ్యం. బాడీ హెల్దీగా ఉంటే వీడు ఏదైనా చేయగలడు. బాడీ హెల్దీగా లేకపోతే అసలు ఏమీ చేయలేము. పూజ చేసుకోలేము, ప్రేయర్ చేసుకోలేము, ఒక మంచి పని చేయలేము, సేవ చేయలేము, ఏమీ చేయలేము. మనకి ఎవరైనా సేవ చేయాల్సి వస్తుంది కూర్చోబెట్టి మనం. అది ఇంకా డేంజర్. ఈ రోజుల్లో ఇంకా డేంజర్ ఆ పాయింట్.
అందు గురించి ఫస్ట్ మన బాడీని హెల్త్గా తెచ్చేసుకోవాలి. ఎంత దెబ్బతిందో దెబ్బతినండి, పోనీ అయిపోయింది కొంత లైఫ్ మనది. ఈ రోజు నుంచి అట్లీస్ట్ లైఫ్ని చక్కగా పెట్టేసుకోవడం అటువంటి చేయాలి. అండ్ గుడ్ హెల్త్ రైట్ రిథమిక్ లివింగ్ ప్లస్ కరెక్ట్ థింకింగ్ అండ్ సోల్, దానివల్ల ఏమవుతుందంటే సోల్ కాంటాక్ట్ అంటే చాలా బాగుంటుంది అనుకోండి. బాడీ ఎప్పుడైతే రిథమ్గా ఉంటుందో, ఇప్పుడు బాడీ రిథమ్ని దెబ్బతింది అనుకోండి, సోల్ కాంటాక్ట్ చాలా కష్టం అయిపోతుంది. మైండ్ సోల్ ఏదైతే చెప్తుందో అది వినలేదు, అది ఇబ్బంది ఇక్కడ. అందు గురించి బాడీని రిథమ్ అనుకున్నది ఎస్టాబ్లిష్ చేసి చక్కగా ఏ ఆహారం తినాలో అదే తినండి. ఏం తినాలో ఏం తినకూడదో మనకి పెద్దలు చెప్పారు, అది మాత్రం ఆహారంగా తినండి. అది తీసుకోవడం చేత మీలో హెల్త్ అంటే ఎస్టాబ్లిష్ అవుతుందో లేదో చూసుకోండి చక్కగా. ఎస్, వీఆర్ ఫీలింగ్ మోర్ హెల్దీ. చక్కగా రాత్రిపూట ఏవో పళ్ళు తిన్నాడు వీడు, నెక్స్ట్ డే చాలా హాయిగా ఉన్నాడు వీడు. సో పగలపూట ఈ రకంగా భోజనం చేశాడు, చాలా హాయిగా ఉంది, స్టమక్ చాలా లైట్గా ఉంది, చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నాడు. టేక్ దట్ అదర్ దాన్ టేకింగ్ వాట్ ఈస్ ఇన్ అవర్ మైండ్. ఏది తీసుకోవాలో అది తీసుకోండి. మన మనసులో ఏదో పలానా ఐటమ్ తినాలని అన్నటువంటిది అనుకుని అది తినడం కన్నా ఏ ఆహారం తీసుకోవాలో ఆహారం చక్కగా తీసుకోండి, అది చెప్తున్నారు ఇక్కడ. సో గుడ్ హెల్త్ అంటే చక్కగా ఎస్టాబ్లిష్ అవుతుంది. రిథమిక్ లివింగ్ ప్లస్ కరెక్ట్ థింకింగ్ అండ్ సోల్ కాంటాక్ట్. There are therefore very few ills to which flesh is hair, which are mentally based. It is exceedingly difficult to establish what they are. There are two reasons for this statistical failure. Two reasons ఉన్నాయి స్టాటిస్టికల్ ఫెయిల్యూర్ అయ్యేటువంటి కారణాలు ప్రధానంగా ఉండదు. నెంబర్ వన్, the fact that very few, relatively speaking, of the race are mentally polarized and therefore thinking. కొందరిలో రేషియల్లీ పోలరైజ్డ్ అంటే ఈ ఆర్యన్ రేస్గా పోలరైజ్ అయిపోయినటువంటి వాళ్ళు మెంటల్గా ఎక్కువ థింకింగ్ కలిగి ఉంటుంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఇది జబ్బు పడుతున్నారు కొంత. నెంబర్ టూ, ద ఫ్యాక్ట్ దట్ ద బల్క్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఎథరిక్ అండ్ ఆర్ ఆస్ట్రల్. ఇంకొక కారణం ఏంటంటే జబ్బులకి ద బల్క్ ఆఫ్ ది ద బల్క్ ఆఫ్ ది డిసీజెస్, ఈ డిసీజెస్ అనేటువంటి ఎక్కువగా కూడా ఎథరిక్ ప్లేన్కి ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినటువంటి జబ్బులు ఎక్కువగా ఉన్నాయి. వీడు మెంటల్గా పోలరైజ్ అయిపోయి ఉన్నాడు వీడు. ఈ కారణాల చేత జబ్బులు ఎక్కువగా ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఇవి అని చెప్తున్నాను. డిఫికల్ట్ టు ఎస్టాబ్లిష్ వాట్ దే ఆర్. వెరీ ఫ్యూ ఇయర్స్ టు విచ్ ఫ్లెష్ ఈజ్ హైర్. వీరి దేహం అంటున్నది ప్రధానంగా ఈ వీటికి ఎక్కువగా పోలరైజ్ అయిపోయి ఉంటారు. Another factor producing this difficulty is that the thinking and the emotional reaction of man are so closely interrelated that it is not easy at this stage in evolution to separate feeling and thought, or to say that such ills arise in the astral or the mental body, or that certain ills are due to wrong feeling and others to wrong thinking. కొన్ని జబ్బులు వీటిలో రాంగ్ థింకింగ్, రాంగ్గా వీడు మెంటల్ ఎమోషనల్ అండ్ ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినవి ఇవి జరుగుతున్నాయి వీటికి. ఇంటర్రిలేటెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ అట్ దిస్ స్టేజ్ ఇన్ ఎవల్యూషన్ టు సపరేట్ ఫీలింగ్ అండ్ థాట్కి ఫీలింగ్స్కి సపరేట్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వకపోవడం చేత వీడు ఎక్కువగా ఫీలింగ్స్ అన్నటువంటి వాటిలో ఎక్కువగా వర్తించడం చేత కొన్ని జబ్బులు వస్తున్నాయి. ఆర్ టు సే దట్ such ills arise in the astral or the mental body, or that certain ills are due to wrong feeling and others to wrong thinking. కొన్ని జబ్బులు రాంగ్ ఫీలింగ్ ఉండడం చేత వస్తున్నాయి, కొన్ని జబ్బులు రాంగ్ థింకింగ్ ఏర్పడడం చేత వస్తాయి. సో ఫీలింగ్స్ ఆర్ డిఫరెంట్, థింకింగ్ ఈజ్ డిఫరెంట్. సో రెండింటి వలన కొన్ని జబ్బులు అనేటువంటి వస్తున్నాయి అది చెప్తున్నారు. Speaking in terms of the entire human family, the thinking that is done in the world of today is done by the relatively few. The rest are occupied with feeling, with sensuous perception, and with the many and differing aspects of emotionalism, such as irritability, worry, acute anxiety, aspiration towards some desire and or goal, depression, plus the dramatic life of the senses and of the I in the center consciousness. Few live in the world of thought, and fewer still in the world of reality. చాలా మంది ఎలా ఉంటున్నామంట అంటే ఈ ఎమోషనల్గా ఎక్కువ ఉంటున్నాం, కొందరు మాత్రం
థింకింగ్ కలిగి ఉంటున్నారు. ఉదాహరణకి ఈ ఎమోషనల్గా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ అంటే ఏంటి చిటపట అయిపోవడం, కోపం ఎక్కువ వచ్చేయడం, చాలా తొందరగా కోపం వచ్చేసి రాజీనామాలు చేసేయడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, విడాకులు ఇచ్చేయడం, చాలా చిన్న విషయాలు. వాడు చెప్తే వినడు. ఎమోషనల్ చాలా మైనర్ విషయాలు ఇలాంటివి ఎక్కువైపోవడం, ఇవన్నీ చాలా ఇది ఉంటున్నాయి. డిప్రెషన్ వచ్చేస్తుంది. వీడేదో కోరతాడు, ఆ రకంగా అక్కడ ఉండాలనుకుంటాడు, ఆ రకంగా అక్కడ ఉండదు. అది వలన వీడికి జబ్బులు అనేటువంటివి, ఈ ఫీలింగ్స్ అనేటువంటి దెబ్బతినడం, ఇవన్నీ చాలా చెప్పారు ఇక్కడ. సో వర్రీ ఒకటి, ఇరిటబిలిటీ ఒకటి, ఎక్యూట్ యాంగ్జైటీ అన్నారు, ఆస్పిరేషన్ టువర్డ్స్ సమ్ డిజైర్డ్ ఎండ్. వీడేదో కోరతాడు, నేనేదో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు, అవ్వలేదు. దానివల్ల జబ్బులు అనేటువంటి వచ్చేస్తాయి. అలా ఆర్ గోల్, అక్యూట్ యాంగ్జైటీ, ఆస్పిరేషన్, తర్వాత డిప్రెషన్, ప్లస్ ద డ్రమాటిక్ లైఫ్ ఆఫ్ ది సెన్సెస్ ఆఫ్ ది ఐ ఇన్ ద సెంటర్. ఉదాహరణకి వాడికి ప్రాముఖ్యత కావాలి. ఎవడైనా సరే నన్ను వాడిని గుర్తించాలి, వాడికి ప్రధానమైనటువంటి సీట్ ఇవ్వాలనేటువంటి భావం ఉండదు. నేను ఎంతటి వాడిని అనేటువంటి భావం ఉండదు. ఫస్ట్ సీట్ ఆర్ సెంటర్ సీట్ ఏదైతే ఉందో అది నాకు కావాలి, అంతే. అదే భావం. చిన్నపిల్లాడి నుంచి కూడా తెలియకుండా అంటే చాలా తమాషా అనిపిస్తుంది. చిన్నపిల్లవాడు వాడు ఎంత, వాడి వయస్సు మా అయితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు. వాడికి కూడా ఏమనిపిస్తుంది అంటే వాడికి ఇంపార్టెన్స్ కావాలి, వాడిని గుర్తించాలి, వాడిని గౌరవించాలి, వాడికి ఆ ముఖ్యమైనటువంటి సీట్ వాడికి ఇవ్వాలి. అలా ఫీలింగ్ ఉంటుంటుంది, చాలా మందికి ఉంటుంటుంది. ఇట్ ఈస్ ఆల్ ఫీలింగ్, ఎమోషనల్ అంతా కూడా. సో ఐ ఇన్ ద సెంటర్ అని అంటారు దాన్ని. ఫ్యూర్ లివ్స్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ థాట్ అండ్ ఫ్యూర్ స్టిల్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ రియాలిటీ. కొందరు వరల్డ్ ఆఫ్ థాట్లో ఉంటారు, చాలా కొద్ది మంది వరల్డ్ ఆఫ్ రియాలిటీలో ఉంటారు. అసలు ఈ ప్రపంచం ఎంత పెద్దది, అందులో మనం ఎంత అండి. మనల్ని గుర్తించాలి, మన ఇది చేయాలనేటువంటి భావం ఏంటి అసలు, ఆ ఫీలింగ్. సో ఫీవర్ లివ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ రియాలిటీ. రియాలిటీలో ఉండండి ఎప్పుడు కూడా. రియాలిటీలో ఉంటే మనకి డిప్రెషన్ రాదు, మనకి కోపం రాదు, మనకి ఏమీ రాదు, ఏమీ రాదు అసలు. రియాలిటీలో ఉండం కాబట్టి ఇవన్నీ వచ్చేస్తుంటాయి మనకి. వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాడు 5 నిమిషం, 1 నిమిషం కూర్చొని సార్లు వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాడు, 10 నిమిషాలైనా వాడు రాలేదు. చెప్తా, మన మైండ్ ఎలా అయిపోతుంటుంది. ఉదాహరణకు పెళ్ళికి వెళ్ళాం పలానా వాళ్ళకి, వాడు మనం అనుకున్నట్టుగా వాడు గుర్తించలేదు. వాడు ఏ టెన్షన్స్లో ఉన్నాడో, ఏ ఇబ్బందుల్లో ఉన్నాడో, ఇంత పెళ్లి చేసుకుంటున్నాడు, ఇంత వైభవంగా చేశాడు, మనం వాడికి అంత సహాయం చేసాం. వాడు పెళ్ళికి వెళ్తే మన సరిగ్గా గౌరవించరా. ఇంకా వాడు ఫోన్లు చేసినప్పుడు ఫోన్ ఎత్తనంటాడు, ఇంకా వాడితో నేను మాట్లాడినంటాడు, ఇదంటాడు. అసలు ఏ పరిస్థితిలో వాడు ఉన్నాడో మనకు తెలియదు. పరహృదయం ప్రత్యక్షం కాదు కదా. వాడు ఎందుకు అలా ఉన్నాడు ఏంటో, దట్స్ ఆల్ రైట్. ఓకే, నిజానిగానే వాడు మన్నే అవాయిడ్ చేశాడు, దట్స్ ఆల్ రైట్. నీ అంత కర్తవ్యం నువ్వు చేసావు, నువ్వు సహాయం చేసావు, దట్స్ ఇట్. దాన్ని నువ్వు స్మరించుకొని దానివల్ల బీపీ తెచ్చుకోవడం ఎందుకు. చేసావు, అయిపోయింది. దట్స్ ఆల్ రైట్. మన రక్షించి మనకు చేయవలసిన వాడు పైన ఉన్నాడు, వాడు చేస్తాడు మనకి, వీడు చేయక్కర్లేదు మనకి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వీడిలో ఇవన్నీ వచ్చేస్తాయి. స్పీకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమన్ ఫ్యామిలీ, ద థింకింగ్ దట్ ఈస్ డన్ ఇన్ ద వరల్డ్ టుడే ఈస్ డన్ బై ద రిలేటివ్లీ ఫ్యూ. రియాలిటీగా ఉండేటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది. when they do, the result is inevitably a better average of health. ఇప్పుడైతే వాళ్ళు ఇది చేస్తారో బెటర్ యావరేజ్ ఆఫ్ ఇది, అంటే ఇప్పుడున్న దానికన్నా చాలా బెటర్గా ఉంటామండి మన లైఫ్, జస్ట్ బై చేంజింగ్ అవర్ థింకింగ్ ప్యాటర్న్. మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే చాలు, మన ఆరోగ్యం చాలా బెటర్ అయిపోతుంది. దానికి మందులు కూడా అక్కర్లేదు, అది చెప్తున్నాడు. బికాస్ దెర్ ఇస్ బెటర్ ఇంటిగ్రేషన్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఇఫ్ ఫ్రీయర్ ప్లే ఆఫ్ ద లైఫ్ ఫోర్సెస్ త్రూఅవుట్ ద వెహికల్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీయర్ ప్లే ఆఫ్ లైఫ్ ఫోర్సెస్. అరే చూసా, నేను వెళ్తే నన్ను గుర్తుపట్టలేదు, నన్ను ఇది చేయలేదు, నన్ను ఇది చేయలేదు, నన్ను ఇది ఈ దీనివలన వచ్చేటువంటి టెన్షన్ చాలా. ఆఫ్టర్ ఆల్ ఆమె అని అనుకున్నావా, చాలా హాయిగా ఎంజాయ్ చేయగలుగుతాం లైఫ్. నేను ఒక డాక్టర్ని, నన్ను వాడు ఈనాడు మందించిన, ఇంత కష్టపడి మందించిన వాడికి తగ్గించిన వాడు నన్ను గుర్తుపట్టలేదా, ఏమిటి వీడి ఇది, అసలు ఇలా చేయకూడదండి సేవలు, అందు గురించి చాలామంది చెప్పారండి, ఊరికే ఫ్రీ సర్వీస్ చేయొద్దని, నేనే చేశానండి. కానీ ఎందుకు ఈ ఆలోచన, ఎవడు చెప్పాడు నేను ఇవన్నీ పెట్టుకోమని. ఇప్పుడు ఎందుకు ఊరికి మనసును అలా పిసుక్కుంటూ కూర్చుంటున్నాను. ఇది చేయకు, అది చేయకు, ఇది ఇది ఉంటే అది చేయడం మానే, ఎవడు చెప్పలేదు ఇది చేయను. ఇది పిసుక్కోవడం మానేస్తే మైండ్ చాలా హెల్తీగా ఉంటుంది. వెళ్ళి వాడేదో నన్ను గుర్తించలేదు, నన్ను ఏదో గౌరవించలేదు, నాకు కాఫీ లేదు, ఇలా పిసికేసుకుంటుంటాం మనసులో చాలా చాలా.
అది మనని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అందు గురించి ఆలోచన తీసండి. ఆమె జస్ట్ ఏ నార్మల్ థింగ్. ఏదో వాడికి నేను సహకారం చేశాను, దానికి చేతిలో దండం పెట్టుకుని వాడు అవకాశాన్ని ఇచ్చాడు మీకు, అంతే, దట్స్ ఇట్. అది చాలా, అంతే. దాన్ని మర్చిపోండి. వాడు ఇతరులకు హెల్ప్ చేసినటువంటిది మన మైండ్లో ఎప్పుడూ పెట్టుకోకండి. అది మన ఇబ్బంది పెట్టేదే కానీ మన హెల్ప్ చేసేది కాదు. నిజంగా ఆయన సేవ చేస్తే వాడు గుర్తుపెట్టుకుంటే చాలు, మనం గుర్తుపెట్టుకోకర్లేదు. మనం గుర్తుంటే చాలా ఇబ్బంది మనకి. ఇతరులకు హెల్ప్ చేసిన విషయాలు మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోకండి, అది జస్ట్ లీవ్ ఇట్. వాడికి ఏం సేవ చేయలేదు అనుకోండి, ఏం హెల్ప్ చేయలేదు అనుకోండి, మీరు వాడితో మాట్లాడారు. అప్పుడు మీ మైండ్ చాలా హెల్తీగా ఉంటుంది. వాడు మిమ్మల్ని నార్మల్గా పలకరిస్తాడు, నార్మల్గా ఉంటాడు. ఓకే, వాట్ ఈస్ దేర్ ఇట్ అన్నటువంటి ఫీలింగ్ మీలో ఉంటుంది. అది చెప్తున్నాను. అంటే ఇవన్నీ చాలా సెటిల్ పాయింట్స్, చెప్పడం చాలా ఈజీ 5 నిమిషాలు. కానీ లైఫ్లో ఇవన్నీ కూడా మనం రైట్ రిథమిక్ లైఫ్ మనం వచ్చేసారి కదా. ఎందుకంటే వీటి వల్లనే బీపీలు, షుగర్లు, ఈ కొలెస్ట్రాల్స్ ఎన్నో వచ్చేస్తున్నాయి. ఎంతో కష్టపడుతున్నారు వైద్యులు, శాస్త్రజ్ఞులు వీటికి సొల్యూషన్స్ పట్టుకోవడానికి. ఎందుకంటే కాదస్ ఒక చోట పెట్టుకుని రిజల్ట్స్ ఇంకో చోట ఏర్పడుతుంటే, రిజల్ట్స్ని పట్టుకొని ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ దొరుకుతుంది? సొల్యూషన్స్ దొరకవు. కాదస్ అక్కడ ఉన్నాయి. వీటిలో డిప్రెషన్ ఉంది, వీటిలో ఇరిటబిలిటీ ఉంది, వీటిలో ఇవేవో ఉన్నాయి, అవేవో ఆస్పిరేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ సెట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇది తగ్గిపోతాయి. అది అందు గురించి మాస్టర్ జాల్కుల్ గారు ఇసాట్రిక్ హీలింగ్ గ్రంథాలు ఇవన్నీ ఇచ్చారు మనకి. నెక్స్ట్ లెసన్ ఏంటంటే మెంటల్ ఫెనాటిజం. మెంటల్ ఫెనాటిజం, ది డామినెన్స్ ఆఫ్ థాట్ ఫార్మ్స్. ఇది నెక్స్ట్ లెసన్. I would point out here that the diseases and difficulties which arise from what I have called wrong mental attitudes, fanaticisms, and frustrated idealisms, and thwarted hopes fall into 3 categories. And a study of these will show you that in the last analysis, they are not of mental origin at all, but primarily are the result of emotionalism entering in. సో ఎమోషనల్లో వీడికి ఏర్పడేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఏమంటున్నారు? రాంగ్ మెంటల్ యాటిట్యూడ్స్, ఫెనాటిసిజం, ఫ్రస్ట్రేటెడ్ ఐడియలిజమ్స్. వీటిలో చాలా తెలియకుండా చాలా అనేక రకాలైనటువంటి ఇవి ఉంటాయి మనలో. అంటే మనం ఏదో కోరుతూ ఉంటాం, అక్కడ ఏదో రకంగా ఉంటుంది, దాన్ని వీడు ఆస్వాదించలేడు కరెక్ట్గా. దానివల్ల వీడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఫీల్ అవుతుంటాడు. వాటిని చక్కగా తెలుసుకోకపోవడం చేత వీడు ఎలా ఉండాలి అంటే తెలియకుండా వీడు ఎలా ఉండిపోతుంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా జీవించాలి, లేదా ఇది కరెక్టు అన్నటువంటి భావం వీడిలో ఎక్కువగా పెట్టేసుకుంటూ జీవిస్తుంటాడు. దానివల్ల ఏమవుతుందంటే అనేక రకాలైనటువంటి జబ్బుల్లో పడిపోతుంటాం. అంటే వీడు ఒక వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ, వీడి చుట్టూతో ఉండేటువంటి విషయాల గురించి కానీ ఒక బిహేవియర్ ప్యాటర్న్స్ వీడు ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. సో దాని వలన వీడు ఫ్రస్ట్రేటెడ్ ఐడియలిజమ్స్ ఇవన్నీ వస్తాయి. వీడు పలానా వాడు, వాడు చెడ్డవాడంటే చెడ్డవాడే, వీడు మంచివాడంటే వాడు ఎంత వీడికి తెలియకుండా వీడు వెనకాతల నుంచి ఎంత హాని చేస్తున్నా వాడు చాలా మంచివాడు అన్నటువంటి భావమే వీళ్ళు ఉంటుంది. వీడు మంచివాడు కాదనో లేదా వీడి దగ్గర ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనో ఎంతోమంది చెప్తుంటారు, అయినా వీడు ఫాలో అవడు. దానివల్ల జబ్బు పడుతుంటాడు. ఫ్రస్ట్రేటెడ్ ఐడియలిజమ్స్ అన్నమాట. తర్వాత ఫెనాటసిజమ్స్, తర్వాత థ్వార్టెడ్ హోప్స్. ఫాల్ ఇంటూ 3 categories. అండర్స్టాండ్ అంటే ఎందుకు వాడంటే వీడు ఇది ఇది ఈ రకంగా పెట్టుకున్నాడంటే వీడికి తెలియకుండా వాడంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకున్నాడు. వాడు మా పొలం అండి అన్నటువంటి భావం వీడు పెట్టుకున్నాడు. ఉదాహరణ ఊరికిన చేస్తాడు. అందువల్ల ఏమైంది? వాడు మంచివాడా, వాడు చెడ్డవాడా, వాడిని ఈ రకంగా నమ్మచ్చే విషయంలో ఇలాంటిది ఏది వీడిలో పనిచేయలేదు. సో అలాంటి వల్ల వీడు చాలా దెబ్బతింటున్నాడు. ఇవన్నీ కూడా ఎమోషనల్ నేచర్కి లింక్ అయినటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా అని చెప్తున్నారు. Those incident to the imposed physical plane activity and work which find their incentive in these mental conditions. Imposed physical plane activity ఇవన్నీ కూడా ఏంటి? Those incident to the imposed physical plane activity and work which find their incentive in their mental conditions. వాడు ఇంటికి వెళ్ళినప్పుడు మనకి బట్టలు పెట్టాడు, ఇది చేశాడు, అది చేశాడు, చాలా ఇదిగా ఉన్నాడు,
దానివల్ల ఏమవుతుంది, వాడంటే ఒక తెలియనటువంటి ఒక అటాచ్మెంట్ పెట్టేసుకుంటాడు. అది చెప్తున్నాడు. They lead, for instances, to furious activity and overwork due to the determination not to be frustrated but to make the plan work. The result is frequently the breaking down of the nervous system, which could have been avoided had the mental condition been changed and right rhythm on the physical plane ensured. But it was the work of a physical nature which caused the trouble for more than the mental condition. ఇక్కడ ట్రబుల్ ఏమిటి? ఫిజికల్. వీడు అలా చేస్తూనే ఉంటాడు పగలు రాత్రి, లేదా వాడంటే ఏదో వీడు ఫీల్ అయిపోయి వాడి గురించి అలా చేస్తుంటాడు. సో ఒక ఫిజికల్ హెల్త్ అనేటువంటిది ఎక్కువ ముఖ్యం. దాని మీద వీడు దృష్టి అనేసి ఒక ఐడియలిజం అనేటువంటిది ఏదో పెట్టేసుకుని ఇలా ఏదో వీడు దృష్టి ఏర్పాటు చేసేసుకుని అలా వీడు చేసేయడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీడు చాలా ఇబ్బందులు పాలవుతుంటాడు. ద ట్రబుల్ ఫార్ మోర్ దాన్ ది mental condition. Those brought about by the state of rebellion, which colors all the life and the registering of violent emotional reactions. These may be based upon a mental realization of the plan, for instance, plus a recognition that those plans are not materializing, owing often for the inadequacy of the physical equipment, but the base for the వీడిలో అంటే ప్రాక్టికాలిటీ అంటే దానికి దూరంగా వీడు కొంత ఆలోచనలు చేస్తుంటారు. అదొకటి. సో దీని గురించి ఇంకొంచెం వివరంగా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.